హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ పేరేంటి? పూర్ణిమ మేడం. ఓకే పూర్ణిమ, ఏంటి ప్రాబ్లము? మ్యామ్ బాగా వైట్ హెయిర్ వచ్చేసింది మ్యామ్. ఓకే, ఎప్పటి నుంచి? ఒక 1 year అలా. ఓకే, మీ మదర్ కానీ మేనత్తలకు కానీ ఎవరికైనా వైట్ హెయిర్ ఉందా? మా మేనత్తకు ఉంది మేడం. ఓకే, సో వైట్ హెయిర్ ఫస్ట్ రీజన్ ఏంటంటే జీన్స్ వల్ల వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందామా? మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? వెజిటేరియన్స్ ఏమో. సో సెకండ్ ఆన్సర్, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ గ్రే హెయిర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే B12 అనేది ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది. అదేంటి B12 వెజిటేరియన్ ఫుడ్లో ఉండదా అంటే ఉంటుంది, కానీ చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఉంటుంది, అది సరిపోదు. అండ్ చాలా మందికి తెలియని విషయం ఒక్కటే చెప్తాను, B12 యాక్చువల్లీ మన బాడీ కూడా సింథసైజ్ చేస్తుంది అనమాట. బట్ సర్టన్ కండిషన్స్లో అది సరిపోదు, అప్పుడు మనం సప్లిమెంట్స్ లాగా తీసుకోవాలి. అండ్ థైరాయిడ్ అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? హార్మోన్ ప్రాబ్లమ్స్? లేదు మేడం, మొన్నే రీసెంట్ గా చేయించుకున్నాను. ఓకే, సో థైరాయిడ్ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఏదన్నా డిజీజెస్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రే హెయిర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నావమ్మా? ఎస్ మ్యామ్, ఇంతకు ముందు వాడాను. ఓకే. వేరే చోటుకి వెళ్ళి. ఓకే. ప్రెసెంట్ ఏం వాడట్లేదు. ఓకే, సో సర్టన్ మెడిసిన్స్ వల్ల కూడా, అంటే వేరే డిజీజెస్కి వాడే మెడిసిన్ అయినా అవ్వచ్చు, లేదా కొన్ని పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు, వేరే ఇతరత్ర ఏ కారణాల వల్ల అయినా కూడా ఈ గ్రే హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ప్రోడక్ట్స్ ఏమన్నా వాడుతున్నావమ్మా? హెయిర్ షాంపూస్ కానీ ఏమన్నా స్టైలింగ్ జెల్స్ కానీ పెడతాం, అలా ఏమన్నా చేస్తున్నావా? జెల్స్ అయితే ఏం వాడాను మేడం. కాస్ట్లీగా ఉన్న షాంపూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాడాను. ఓకే, మార్కెట్లో దొరికే ప్రతి షాంపూ, వచ్చిన ప్రతి షాంపూని కండిషనర్ని ట్రై చేద్దామని చాలామందికి ఆ ఇంట్యూషన్ ఉంటుంది, బట్ అది చాలా రాంగ్ కాన్సెప్ట్. సో మార్కెట్లో దొరికే హార్ష్ కెమికల్స్ ఉన్న ఏ హెయిర్ ప్రోడక్ట్స్ వాడినా, అది షాంపూ అవ్వచ్చు, కండిషనర్ అవ్వచ్చు, డై అవ్వచ్చు, మీరు వేసే కలర్స్ అవ్వచ్చు, స్టైలింగ్ అవ్వచ్చు, పర్మింగ్ అవ్వచ్చు, స్ట్రైట్నింగ్ అవ్వచ్చు, దేనికి యూజ్ చేసే హెయిర్ ప్రోడక్ట్ అయినా కూడా ఈ వైట్ హెయిర్ని ఎక్కువ చేస్తుంది అనమాట. అలాగే డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ వైట్ హెయిర్ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. యూవీ రేడియేషన్ అంటే కాంతి కిరణాలు, సూర్యకిరణాల వల్ల కూడా ఈ వైట్ హెయిర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఏం జాబ్ చేస్తూ ఉంటావమ్మా? ఎంప్లాయ్ కింద చేస్తున్నాను మ్యామ్ ప్రెసెంట్. ఓకే, ఏమన్నా స్ట్రెస్ ఉంటుందా? 1 month నుంచి ఉంటుంది మ్యామ్. ఓకే, సో స్ట్రెస్ ఈజ్ అ వెరీ బిగ్ విలన్ ఫర్ గ్రే హెయిర్ అనమాట. సో ఈ రోజుల్లో స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నన్ను అడిగితే 10th క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ ఉంది అని అంటున్నారు అనమాట. మా చిన్నప్పుడు ఈ స్ట్రెస్ మీనింగ్ కూడా మాకు తెలిసేది కాదు, బట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ డైలీ హ్యాబిట్. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ కాదు, కానీ గ్రే హెయిర్కి ఇంకొక మెయిన్ విలన్ ఒకళ్ళు ఉన్నారు, అది చెప్తాను. బట్ ఇదంతా జెంట్స్ ఖచ్చితంగా పాటిస్తారో లేదో నాకు తెలియదు. స్మోకింగ్. ఎస్, స్మోకింగ్ అగ్రవేట్స్ వైట్ హెయిర్. సో వైట్ హెయిర్ ఎక్కువ అవటానికి, లేదా ఇప్పుడు దాకా లేని వైట్ హెయిర్ సడన్గా రావటానికి కూడా ఒక కారణం స్మోకింగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఎన్ని యాడ్స్ ఇచ్చినా స్మోకింగ్ ఆపట్లేదు కదా, ఇలా అయినా వైట్ హెయిర్కి భయపడైనా స్మోకింగ్ ఆపేసేయండి.